జై శ్రీరామ్ అండి. నేను ప్రయాణం చేసే మార్గ మధ్యలో ఇతను నాకు ఒక వ్యక్తి అయితే కనపడడం అయితే జరిగింది. ఇతను మతి సిమితం కోల్పోయి ఉన్నాడు. పాదరక్షములు కూడా లేవు. ఇతనికి బాగా ఆకలితో ఇబ్బందిగా ఉన్నట్లు నాకు అనిపించింది. అతను చూడగానే ఒకసారిగా నా యొక్క హృదయం అయితే బాధ అనిపించింది. అతన్ని చూసి అతని ఏ ఊరు, ఎక్కడ మీ ప్రాపర్ అని అడిగాను. ఆయన 1-2 సార్లు రాంగ్ అడ్రస్ చెప్పడం అయితే జరిగింది. దాన్ని బట్టి నేను అనుకున్నా అతను మతిశుద్ధి కూలిపోయి ఉన్నాడు. ఇతను వచ్చేసి NS44 అనగా తెలంగాణ రాష్ట్రంలో అడ్డాకుల టోలిగేట్కు 25 కిలోమీటర్ పైచులకు దగ్గరలో ఇతను ఉన్నాడు. వరుస ఇతను మొత్తం హిందీ మాట్లాడడం అయితే జరుగుతుంది. కనుక ఇతని చూడగానే నా మనసు బాధ అనిపించి నాకు తోచిన చిన్న హెల్ప్ ఇతనికైతే చేయడం అయితే జరిగింది. కనుక ఇతను తన కుటుంబ సభ్యులకు చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అందరి సహకారంతోన ఇతను తన ఫ్యామిలీకి చేరాలి. ఈ యొక్క వీడియోని దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ మానవత దృక్పథితోన ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. ప్రయాణంలో జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. జరిగేలా ఓ అద్భుతం, మారేలాగతం, నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో. గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో. ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో. ప్రయాణంలో ప్రయాణంలో నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా. నీ పయనమే ఆగిందిలాగా. నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగి